మనకు అది కావాలి. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. ఇలా అడిగిన వాళ్ళకి ఏమిస్తుందో తెలుసండి, అన్నాన్ని శరీరం నిలబెట్టుకోవడానికి ఇచ్చి ఇంట్లో దరిద్రం లేకుండా చేసి ఇప్పుడు భక్తి అనబడే అమృతాన్ని కూడా వడ్డిస్తుంది. ఇప్పుడు ఈ భక్తి ఎవరి పాదాలు చేరుస్తుంది? విశ్వనాథుడి పాదాల దగ్గరికి చేరుస్తుంది. అమ్మ అనుగ్రహం ఉన్నవాడు అయ్య దగ్గరికి చేరిపోతాడు. అందుకని మోక్షద్వారకవాట పాలనకరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతాన్న పూర్ణేశ్వరి. ఇప్పుడు ఈ 5 ఇంద్రియాలు మనస్సు ఈశ్వరుడి సేవ యందు ఉత్సాహాన్ని పొందుతాయి. అప్పా వెళ్ళాలి, చెయ్యాలి 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 చెయ్యాలని తాపత్రయపడతారు. ఆ తాపత్రయం, ఆ ఉత్సాహం లేకపోతే అది ఎప్పుడు లౌకికమైన విషయాల వైపు తిరుగుతుంది.